కానీ లోపలున్న కీని తీసాను. ఇదిగో డోంట్ వరీ, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఏంటి కేక్ బదులుగా ఇంకేదో ఉంది? ఒరేయ్ పేపర్ కీరా. పేపర్ కీయా? అవును. వెల్కమ్ టు లెవెల్ 2. బుక్ లోనే కీ ఉంది, కానీ బుక్ గ్రానీ రూమ్ లో ఉంది. Go and find it. గ్రానీకి సౌండ్ వస్తే నచ్చదు. Don't make any noise. ఇక్కడ ఏం జరుగుతోంది? దెయ్యంతో గేమ్ షో జరుగుతోంది. అది కూడా మామూలు గేమ్ కాదు, హారర్ గేమ్. ఏంట్రా ఇది? ఇక్కడ ఎన్ని బుక్కులు ఉన్నాయి? వీటిలో ఏ బుక్కుల తాళం ఉందో ఎలా కనిపెట్టాలి? ఏయ్ మెల్లగా మాట్లాడవయ్యా, సౌండ్ వస్తే గ్రానీకి నచ్చదని చెప్పాడు కదా. వెళ్ళండి, వెళ్ళి వెతకండి. ఎవరో ఒక పుణ్యాత్ముడు తన ప్రాణం ఇచ్చి మన ప్రాణాలని కాపాడాడు. ఇంటికి వెళ్ళేటప్పుడు 2 బుక్స్ తీసుకెళ్ళాలి. బాస్, బుక్ మిరాకిల్ బాస్. ఇక్కడ ఏ బుక్ తీసినా ఎలా ఉంది బాస్? రాగు బుక్ బుక్ వెళ్ళి వెతకండి. సరే బాస్. బాస్ ఏంట్రా? ఎవరు నిలబడి ఉంటారు బాస్? ఎవర్రా? చూడండి చూడండి. రే ఎవరు లేరు కదరా? ఎటు ఎవరు లేరా? దున్నపోతా. జరగండి బాస్, ఇక్కడ ఉండేది బాస్. ఆ బుక్ తీయండి. రే చెప్పు తెగుద్ది, పదరా. సరే. ఏంట్రా? రండి. బెనీ, చిన్న చేప చిక్కింది. అలాగే అన్న.
అన్న లిఫ్ట్ ఇవ్వండి అన్న. అన్న లిఫ్ట్ అన్న. నిన్న ఒక బండి నుంచి తోసేశారే, ఆ బండి ఆడిపోతుందా? నన్ను 2 బండుల్లోంచి తోసేశారు. నువ్వు దేని గురించి అడుగుతున్నావు? వెనకాల బండి తోసేశారే, ఆ వెనకాల బండి ముందు బండి ఎక్కడికి పోతుందా? వెనకాల బండి వెళ్ళే చోటుకే వెళ్తుంది. వెనకాల బండి ఎక్కడికి వెళ్తుందా? ముందు బండి ఎక్కడికి వెళ్తుందో అక్కడికి వెళ్తుంది. మరి ముందు బండి వెనకాల బండి వెళ్ళే చోటుకే వెళ్తుందయ్యా. రే యదవా, 2 బళ్ళు ఒకే చోటుగా వెళ్తున్నాయి. అవును. ముందు అది చెప్పి తగలడు. అది చెప్తే నన్ను తోసేస్తారు. నేను చెప్పను. నేను తోయన్లే గానీ నువ్వు చెప్పు. ఫ్రెంచ్ కాస్టిల్ కి. బెన్నీ గట్టిగా పట్టుకో. దేనికి? మీరు కూడా నన్ను తోసేసి వెళ్తున్నారు కదా. నేనెవరో తెలుసా మీకు? సారీ డాక్స్, మాట్లాడను. నేనేమీ మాట్లాడను. నడుచుకుంటూ వెళ్ళిపోతాను. క్లూ అని రాసుంది కానీ ఇదేంటో అర్థం కావట్లేదే. ఏ భాష ఇది? మానిక్ భాష. అర్థం కాకే కదా చూస్తున్నావు. ఇది స్పానిషా ఫ్రెంచా చూడు. ఫ్రెంచ్ కాదు. ఏం చదివేసా? ఏమీ అర్థం కాలేదు. ఇది చెప్పడానిక లాక్కున్నావు. ఇందా నువ్వు చూడు. ఇంగ్లీష్ లాగే ఉంది కానీ నో ఐడియా. స్పానిష్ కాదు, ఫ్రెంచ్ కూడా కాదు. ఒకవేళ లాటిన్ అయింటుందా? ఉండు ఏంటి? ఒక నిమిషం అలాగే ఉండు. ఏంట్రా? 7th row 13th rack. వాట్? అదోన చూడు. ఐ నో దిస్. ఇది మిర్రర్ ట్రిక్. ఒక్కటిచ్చానంటే అన్ని కనిపెట్టిన తర్వాత చెప్పు. 7th row 13th rack. రండి వెళ్దాం. Come on. సతీష్. 13th rack. ఎందుకు బాస్ ఇలా భయపడుతున్నాడు? సతీష్, చెప్పేది విను, కంగారు పడద్దు. అమ్మయ్యా, తాళం దొరికింది. సూపరు. బెన్నీ, ఇల్లేంటి మాడిపోయిన పెనంలా ఉంది? మనం ఏమైనా కాపురం చేయడానికి వచ్చామా? పట్టుకుని పొడిచేసి పోతా ఉంటాం. రా ఆగో, లోపలికి వెళ్దామా లేక వాళ్ళు వచ్చేంత వరకు ఇక్కడే వెయిట్ చేద్దామా? నువ్వే చెప్పు. లోపలికి వెళ్దాం రా.
వద్దొద్దు బయటే వెయిట్ చేద్దాం. అవును మధ్య మనం ఇక్కడ వెయిట్ చేసేటప్పుడు వాళ్ళు వెనక నుంచి ఎస్కేప్ అయిపోతే ఏం చేద్దాం? నువ్వు బాగా కన్ఫ్యూషన్లో ఉన్నావు. రా లోపలికి పోదాం. రా. ఏంట్రా ఇది 3 డోర్లకి ఎగ్జిట్ వేసింది? 3 ఎగ్జిట్ డోర్స్ కావు, ఎందుకంటే 3 డోర్స్కి కీ పెట్టే ఆప్షన్ లేదు. చూసావా, ఎగ్జిట్ డోర్ ఇంకెక్కడో ఉంది. అయితే ఇప్పుడు మనం బయటికి ఎలా వెళ్ళాలి? ఎగ్జిట్ డోర్ కీ మీ దగ్గర ఉంది, కానీ ఎగ్జిట్ డోర్ ఎక్కడ ఉంది? Which way do we go? ఏంట్రా ఇంగ్లీష్ పాట పాడుతున్నాడు? మరి ఇంగ్లీష్ వాడు ఇంగ్లీష్ పాట పాడకుండా ఇళయరాజా పాట పాడతాడా? ఇరిటేట్ చేస్తున్నాడ్రా. సార్, 1 clue ప్లీజ్. క్లూ? చాలా తలుపులు, ఏం మార్చేదారులు, దారి తప్పితే పరలోకం ఖచ్చితం. లెవెల్ 3 మిస్ రానా. కలిసి వెతుకుదామా, విడివిడిగా వెతుకుదామా? వీడితో కలిసి వెతుకుదాం అంటేనే విడిగా వెతుకుదాం అంటాడు. కలిసి వెతుకుదాం. సరేనా? మారిపోయాడా? వద్దొద్దు విడివిడిగా వెతుకుదాం. నువ్వు అటెల్లో, నేను ఇటెళ్తా. ఈడు మారడు. ఆగో, అయ్యయ్యో, నువ్వు ఇటెల్లో, నేను అటెళ్తా. అప్పుడే కరెక్ట్గా ఎత్తగలం. ఆర్డర్ చేశానని మైండ్ వాయిస్లో మాట్లాడారు కదరా. సరే. ఏయ్, ఏంటి అంతలోనే ఎస్కేపోయాడు? మనం సపరేట్గా వెతికితే ఎగ్జిట్ డోర్ని కనిపెట్టేయచ్చు. ఎటు వెళ్ళాలో తెలియట్లేదు. ఏంటి అన్ని బాస్ వచ్చిన చోటుకే వచ్చేసావు. రే, మన చుట్టూ తలుపులే ఉన్నాయిరా, బయటికి ఎలా వెళ్ళాలరా? బాస్, మన ఇద్దరు ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. చెప్పు. కాళ్ళని స్ప్రెడ్ చేయండి. గుడ్డే బాస్, భయపడి సస్తున్నారే. ఇలా మల్టిప్లై చేద్దాం. రెడీనా బాస్? రే, ఏం చేస్తున్నావురా? బాస్, మనం వెళ్ళడానికి ముందు ఇలాంటి మార్క్ వేసామనుకోండి, మళ్ళీ ఇదే దారిలోకి రాకుండా వేరే దారి వెతుక్కొని వెళ్ళొచ్చు. ఎలా ఉంది? అరే రండి బాస్, ఏం తెలియకపోయినా అన్ని తెలిసినట్టే ఆలోచిస్తారు. అన్నా, ఇప్పుడు బయటికి ఎలా వెళ్ళాలన్నా? బయటికి వెళ్ళాలా? ఈ దెయ్యాల కొంపలో మన చావు దెయ్యాల చేతిలోనే ఉందనుకుంటాను రా. అక్కడ చూడన్నా, ఎవరో మార్క్ పెట్టి వెళ్ళారు. రేయ్, ఎవరో కాదురా, మన సతీషే. మనం కరెక్ట్ గా రావడం కోసం మార్క్ పెట్టి వెళ్ళినట్టున్నాడు. నువ్వు బాగా ఏడతావుగా, ఏరు. ఇక నువ్వు ముయ్యి నోరు. సర్లే, వెళ్ళు. రెండో మార్క్ని వేసేసాం. ఇదిగో ఇక్కడ ఉంటుంది. రూట్ ఎంత క్లియర్ గా ఉందో చూసావా? మన మించిన వాళ్ళు లేరు. నాకు తెలిసి డోర్ ఇటువైపే ఉంది. ఓకే, డెడ్ ఎండ్.
ఏంటి మధ్య దీన్ని నువ్వు పొడవకూడదు. నువ్వు పొడిచేటప్పుడు ఒకడు అడ్డుకుంటాడు, ఆ అన్ని నువ్వు పొడవాలా. దీన్ని నేనే చంపాలా. తీసుకో, అయితే నువ్వే చంపు. బుద్ధుందా నీకు? ఆడు అడ్డుకోవడానికి రాలేదుగా, అప్పుడు దీన్ని ఎందుకు చంపాలా? ముందు వాడిని ఎత్తుకుదాం, ఆడి కళ్ళ ముందే దీన్ని వేసేద్దాం. రా రా. అయ్యయ్యో మదే, బాగా చెడిపోయావు మదే. మనం పోయే చోటికంతా తీసుకెళ్తావా ఏంటి? ఏం చేయాలి? ఇదిగో దీంతో కట్టిపడేసిరా. దీంతోనా? ఏంటబ్బా లుక్కు? కొత్త ఖర్చీఫ్, లైట్ గా ముక్కు మాత్రమే చీదా. యా, నువ్వు ముక్కుని చీదవా? చేతులు కట్టాయి. చేతులు కడితే కాళ్ళు ఫ్రీగానే ఉంటాయిగా, పారిపోతే అప్పుడు కాళ్ళు కట్టాయి. కాళ్ళు కడితే చేతులు ఫ్రీగానే ఉంటాయిగా, విడిపించుకుని పారిపోతే. అంకుల్, నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. మీరు వెళ్ళి వెతుక్కొని రండి ప్లీజ్. చూసావా మధ్య, నీతో తిరగడం వల్ల ఇది నన్ను కూడా మెంటల్ అనుకుంటోంది. దీన్ని మనతోనే తీసుకురా, అదే కరెక్ట్. రా. ఇంతకు ముందు నేను చెప్పింది కూడా అదే కదరా. రా.